హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు గిరి గార్డెన్. ఈరోజు వీడియో ఏంటంటే మనకి కనకాంబరాలు వచ్చినాయండి, రాలిపోతున్నాయి వేస్ట్గా. అందుకని ఇవాళ హార్వెస్ట్ చేద్దాం రండి. కోస్తానండి పువ్వులు, చాలా పువ్వులు ఉన్నాయి. కనకాంబరాలు వేస్ట్గా పడిపోతున్నాయి కింద, అందుకని కోస్తున్నాను ఇవాళ. పువ్వులు హార్వెస్ట్ అండి ఇవాళ. చూడండి, ఇవన్నీ సౌందర్య కనకాంబరాలు అన్నమాట. చూడండి ఎన్ని పూలు బాగా పూస్తున్నాయండి. ఈ కనకాంబరాలు ఎండాకాలం ఎక్కువ పూస్తాయండి. ఎండలు స్టార్ట్ అయినాయి కదా, ఇప్పుడు ఎండాకాలం పూస్తాయి మనకి పూలు ఎక్కువ. ఈ కొమ్మ కటింగ్ పెట్టుకోవాలండి మళ్ళీ వచ్చే సంవత్సరానికి ఎక్కువ మొక్కలు వేయాలి. చూసారా, ఈ కొయ్యకాయ ఇలాగ తెల్లగా అయిపోతున్నాయి, వైట్గా అయిపోతున్నాయి, ఎండకి షాడ్ లాగా అయిపోతున్నాయి. అందుకని మనం ఎప్పటికప్పుడు కోసేసుకోవాలి పువ్వులు. మనం పెట్టుకుపోయినా దేవుడి కన్నా మాల కట్టి పెడితే పుణ్యమన్న వస్తుంది కదండి మనకి. దేవుడికి పెట్టుకుంటే పెట్టుకోరండి అసలు, ఆ పిల్లలు కట్టినా కానీ మాల కట్టించినా పెట్టుకోరు. అందుకని ఇంకా పోయట్లేదు. మనకి అంత తీరిక కూడా ఉండదు. మాల కట్టాలంటే పెద్ద పని కదండి. కొమ్మలు ఎలా ఇరిగిపోయినాయో, చాలా పూలు ఉన్నాయండి. వేస్ట్గా రాలిపోతున్నాయి చాలా పూలు. ఉంటే పెట్టుకోమండి, లేకపోతే కొని పెట్టుకుంటాం మనం. అంతే, ఇంట్లో ఉంటే పెట్టుకోవాలని ఉండదు. సన్నజాజి విరజాజి కూడా అంతండి, కొయ్యట్లేదు. అయ్యి ఉన్నాయి పూలు. సన్నజాజి విరజాజి కూడా పూస్తున్నాయి, కొయ్యట్లేదు. చూసారా, బుట్ట ఒక చెట్టు కోస్తేనే బుట్ట నిండిపోయింది. ఇంకా ఉన్నాయండి ఇవన్నీ. చాలా మట్టుకు రాలిపోయాయండి. చూసారా ఎన్ని పూలు బాగా పూస్తున్నాయండి కనకాంబరాలు మనకి. 3 కుండీల్లో ఉన్నాయండి సౌందర్య కనకాంబరాలు. ఉన్నాయంత మన మామూలు కనకాంబరాలు అన్నమాట. బుట్ట పువ్వులు చూసారా ఎంత బాగా పూస్తున్నాయో. ఇంట్లో ఉంటే పెట్టుకోగానే కొని మాత్రం పెట్టుకుంటాము. కోసి కట్టాలి కదా, అది బతుకం. కొయ్యొచ్చులే అని అలా సర్ది చేసి మొత్తం రాలిపోయినాయండి పూలన్నీ పూసినాయి. బయట అమ్ముతారు కదండి, ఆ కనకాంబరం అన్నమాట ఇవి. అవి 3 కుండీల్లో మాత్రం 3 గ్రో బ్యాగుల్లో సౌందర్య కనకాంబరాలండి. ఇవి కూడా బాగానే పూస్తున్నాయి చూసారా.
ఏయోటి వేస్తూ ఉండాలండి. వీటిలో కూడా ఎరువులు, లిక్విడ్ ఫర్టిలైజర్లు అవి పోస్తూ ఉండాలి, అప్పుడే పోస్తాయి. ఎగ్ పౌడరు, టీ పొడి మొన్న వేసాను కదండి వీడియోలో, ఇవాళ వీడియోలో అదే ఎగ్ పౌడర్, టీ పొడి వేసేటప్పుడు వీడియో పెట్టానండి ఇవాళ వీడియో. అలాగా మనం ఏదో ఒకటి వేయాలండి. మిక్స్డ్ ఎరువు వేసాక కూడా బాగా పూస్తుందండి పువ్వులు. మిక్స్డ్ ఎరువు కూడా వేస్తున్నాను. దానికి కూడా బాగా పూస్తున్నాయి. మన వీడియోలో ఉంది మిక్స్డ్ ఎరువు ఏమేమి కలపాలో, మన ఛానల్లో వీడియోలో ఉన్నాయి. చూడండి వాళ్ళు ఎవరైనా ఉంటే చూడండి. ఎరువులో ఏమేమి కలిపేస్తే మనకి ఇంత బాగా పూలు పూస్తాయో వీడియోలో ఉందండి. మిక్స్డ్ ఎరువు అని ఉంటుంది. బుట్ట పూలు చూసారా? ఇక్కడ కాకర కూడా వస్తుందండి, అదే వచ్చింది. ఇంకా జినియా బంతులు తీసేస్తానండి, అయిపోయింది సీజన్. మనకి సీజన్ అయిపోయింది. మట్టి ఆరబెట్టాలి, కుండీలో వంపేసి. బంతి మొక్కలు కూడా సీజన్ అయిపోయింది, ఇంకా పుయ్యట్లేదు. చాలా పూలు పూసినాయండి బంతులు కూడా. బంతి, జినియా, డిసెంబర్లు అన్నీ బాగా పూసినాయండి. మనకి ఇంకా చామంతులు కూడా కొద్దిగా అయిపోతున్నాయి సీజను. కోసేయాలండి, ఎప్పుడు పల్లి అప్పుడు కోసుకుంటే కానీ మనకి చాలా వేస్ట్గా రాలిపోతున్నాయి. సరే ఎన్ని పువ్వులో బొట్టడు. చాలా పూలండి, మంచిగా పూస్తున్నాయి చూడండి మిద్దె తోటలో. ఇంకేముందండి, ఏదైనా ఫంక్షన్ ఉంటే ఇలాగా కోసి మాల కట్టుకొని పెట్టుకోవచ్చు, కొనుక్కోకుండా. ఇలా 4 మొక్కలు వేసుకుంటే పూలు కూడా కొనుక్కోక్కర్లేదండి, బాగా వస్తున్నాయి. చిన్న గ్రో బ్యాగ్లో వేసానండి. మనం ఇచ్చే ఎరువులు బట్టి ఇలా పూస్తాయండి. చిన్న మొక్కలు వేసాను, బాగా ఎదిగినాయి, బాగా పూస్తున్నాయి. చూసారా ఎన్ని పూలు వచ్చినాయి. ఇంకా చాలా రాలిపోయినాయండి. ఇంత బాగా పూస్తున్నాయి మనకి మిద్దె తోట మీద చూడండి. ఎంత బాగా పూసినాయో చూసారా పూలు. అంతేనండి ఈరోజు వీడియో. ఇలాంటి వీడియోలు మరిన్ని చూడాలంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ. చూడండి బొట్టలో వేసాను. ఎంత బాగా పూస్తున్నాయో పువ్వులు మాత్రం. చాలా మట్టుకు రాలిపోయినాయండి కింద కొయ్యక. ఈ 2 మూరలు వస్తాయండి. ఇదిగోండి చూసారా ఎంత బాగా వచ్చినాయా పూలు.